హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసి పెసలతోటి ఒంటికి ఎంతో చలవ చేసే పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి వచ్చేసి మొత్తం గ్రీన్ పెసలు ఉంటాయి కదా, దాంతో చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం మనకు వచ్చేసి ఒంటికి ఎంతో చలవ చేస్తుంది ఈ కర్రీ వచ్చి. ఈ కర్రీ రైస్ లేకైనా లేదంటే చపాతీ, పుల్కా ఇలాంటి ఐటమ్ లేక కూడా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనము పెసలు వచ్చేసి 5-6 గంటలు నానబెట్టేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, పోపు దినుసులు, ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనము పెసలు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుంటాం కదా, చూసి యాడ్ చేసుకోవాలి ఈ టైంలో. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు వచ్చేసి టమాటా ముక్కల్ని కూడా సన్నగా చాప్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోవాలి, లేదంటే టమాటా ప్యూరీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మొత్తం బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా ఇలా కలిసిపోయేంత వరకు కలిపేసుకొని, పెసలు చూడండి నేను ముందే ఉడకబెట్టేసి పెట్టుకున్నాను. ఇలా ఉడికించిన పెసల్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకోసారి. ఇప్పుడు మన దగ్గర పెసలు ఉడకబెట్టిన వాటర్ ఉంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా అయ్యేంత వరకు కర్రీ కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలాగే కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మసాలాలు కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో వచ్చేసి మనము పచ్చిమిర్చికి వచ్చేసి ఇలా కొంచెం ఘాటు పెట్టేసుకొని ఇలా యాడ్ చేసుకున్నామంటే ఈ కర్రీలో ఇది టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. ఈ మిర్చి అనేది టైంలోనే మనము కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకొని మనము ఒకసారి కలిపేసుకున్నామంటే మనకు టేస్టీ పెసలు బాజీ రెడీ అయిపోయినట్లే. ఎక్కువగా స్పైసీ లేకుండా చేసాం కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తింటారు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ కర్రీ ఖచ్చితంగా. నేను వచ్చేసి ఈ కర్రీ ఇవాళ చపాతీ లేకి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ కర్రీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.